హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే మరి చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు కోతి చెట్టు పైకి వచ్చాము. మరి ఈ కోతి చెట్టు పైకి దేనికి వచ్చామంటే లక్క చెట్టు ఇదిగండి. ఈ లక్క చెట్టు ఏం చేస్తామంటే ఇందులో నుంచి పాలు తీస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు తీసిన తర్వాత ఇది కత్తిలు గగడలు ఉంటాయి కదండి, గగడ కత్తిలు. ఆ కత్తిలకి కామ దగ్గర వేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. మనకి ఫ్రెండ్స్ చూస్తారు కదా కత్తి, ఇది కామ అంటారు, దీని కత్తి అనమాట. మనకేంటంటే ఇది వెదురు కర్రతో చేస్తాం కామ. ఈ కత్తి కామకి పట్టుకోవాలంటే మనము ఇక్కడ నుండి వచ్చిన బిరడుని కంపల్సరీగా మనము లక్కగా దీనికి వాడతాం. ఈ లోపల ఉంది కదా మనకి మైనము, ఈ కత్తి ఎలాగైతే మనకి గట్టిగా కామకి ఎలా గట్టిగా పట్టుకుంటుంది అన్నది వీడియో అయితే మీకు ఫుల్గా చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రండి, నిలబడరా. ఎక్కి వస్తే దాహం వేస్తుంది. కొండ ఎక్కి వస్తే కొంచెం ఉసిరికాయలైనా నమ్ములుద్దాం. ఒక రెండు చాలే. ఎక్కిపోయి ఉన్నావా చెట్టుకి? చూడు చాలా కొంచెం పెద్ద పెద్దగా ఎక్కడ ఉన్నాయి చూడు తమ్ముడు. ఇది ఎక్కమ్మ సరే. చూడు పైకి పెద్దగా ఉన్నాయా? సేమ్ నిన్న చూడడానికి కోసేస్తాం అన్నట్టు ఉరక ఉంది. ఉసిరికాయలు బా అంత పులుపు అయిపోయింది. పులుపు అయిపోయింది. ఇవి ఇంకా పరుగు రాలేదు అనుకుంటున్నావు అన్న. జేబులో పట్టుకో, ఘాటెక్కాలి కదా. అది పట్టుకుని బాగా ఎక్కువ తీరా. ఒక సంచెడు కోద్దాం బా. పోయిరా జాలే మంచి మంచి కోసి ఇంకా జాలే చూడు. జాలే అటు మంచివి మంచివి ఉన్నాయి. మంచిగా చూసుకోయి. పైన 30 కాయలు సరిపోతా. ఏం జరగలేదు, అలసిపోయావు, నడవలేకపోతున్నావు. నువ్వు చూడు, ఘాటెక్కాలి కదా, అలపోస్తుంది. అసలే లో బీపీ మనిషి. అవును, అమ్మాయిలు గట్టిగా తాగుతున్నావు తమ్ముడు. అంబాలు తాగడు కాబట్టి బీపీ వస్తుంది. అంబాలు బాధ కదా. కానీ చూడండి, ఈ వెదురు చెట్టులో పూల్లాగా ఉన్నాయండి ఇవి. దీనికి మా భాషలో అయితే కట్టి అంటారు, వెదురు కట్టి. ఇది వచ్చిందంటే ఇంకా ఈ వెదురు దుబ్బు చచ్చిపోద్ది, ఇంకా ఇది బ్రతకదన్నమాట ఈ సంవత్సరం. ఇది కాకపోతే ఇది వచ్చిందంటే ఇది ఆటోమేటిక్గా ఇంకా ఉండదు, చనిపోద్ది అని అర్థం. చూడు తగిలే, చూపించు పైకి మొత్తం. ఈ పువ్వులు చూడు భలేగున్నాయి కదా. బాగున్నా. నాకు ఈ పూలు ఈ చూసేటంటే మురుగర సినిమా కదా, మురుగర సినిమా నాకు గుర్తు వెళ్తుంది. చూసారా బ్రిడ్జ్ కట్టేటప్పుడు మురుగర సినిమాలో? అవునను, పులి వచ్చే దగ్గర నుండి చూపించు తమ్ముడు. చూసావా, పులి వచ్చే టైంలోని ఇలాంటి గడ్డి కనిపిస్తుంది అనమాట. నాకు అదే గుర్తొస్తుంది సీన్ అంతా. ఇది చూస్తే మురుగరాజు అడవి అంటామా? మనం పెట్టేది మురుగరాజు అడవి. అమ్మ చల్లటి గాలి వేస్తుందో. ఇది ఆ చెట్టు ముదిరిపోయింది కదా, అది ముసలైపోయింది. ముసలైపోయిందా? అందుకు కుళ్ళిపోయింది. అది ముసలైపోయి చచ్చిపోయింది. చూడండి, దీనికి కన్నలు బొరకిలు ఉంది కదా. ఇది మొత్తం ఆ పాలు తీసుకోవడానికి నరకిన ఘాట్లు అన్నమాట. అవేమొచ్చి మళ్ళీ తర్వాత ఇదేవి తొక్కేమొచ్చి మళ్ళీ కట్టుకొని వచ్చి ఇది చిన్నవి అయిపోయి ఇవి మొత్తం అవే. ఇదిగో ఇది మొత్తం అవే. లక్క పాలు తీయడానికి ఆకు డొప్ప పడుస్తున్నాం. ఇదిగో డొప్ప చేస్తున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే ఇలాగా డొప్ప రెడీ చేసుకున్నాము. సో ఈ ఆకులని అయితే అడ్డాకుల్ని ఇది మనం ఏంటంటే ఈ లక్క చెట్టు ఉంది కదా వెనకలే, లక్క చెట్టుకి చిన్నది ఘాటెట్టేసి దానికి మనము ఇది పెట్టాలి కింద పాలు కారే ప్లేస్ లోనే. అది పట్టుకేది జగలే, నువ్వు అన్ని రెడీ చేసావు. ఎక్కడ సరిపోతాయి బాబా సార్లు? నేను 2 చేశాను, 2 4 ఇంకో 2 తయారు చేద్దాం.
చిన్నప్పుడు ఇక్కడ నుండి బావ ఆడుకునే వాళ్ళము. అలాగే అలాగే ఆడుకుందులే, మరి చక్కగా ఆడుకుందు. సూపర్ మామూలా. ఏడు బావ ఎంతసేపు ఇలా ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చింది. పోయి సరిపోతుంది నీకు. లేదు దుక్కు బాబు సరిపోద్ది. ఇది ఇంకొద్ది కావాలా? ఇంకో దెబ్బ ఒకటి కళ్ళు మూస్తుడు, కమ్ము కంటి లోపల వచ్చేస్తుంది. ఓకే, ఇంకో ఘాటు అయినా అక్కడ ఒక ఘాటు కరెక్ట్గా ఘాటు వస్తున్నది అది. మొత్తం పోతుంది పాలంతా. ఫుల్ అయిపోయింది బా. కన్నం అయిపోయిందా? కన్నం కాదు. ఇవి చూడు ఎలా కారుతుంది మనకి పాలు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కారుతుందో పాలు. దగ్గరది చూపించు. బామర్ది భలే వస్తుందిరా. ఫ్రెండ్స్ ఎక్కువ కనిపిస్తుంది. బావగారు ఏం చేస్తున్నారు చూద్దాం, సరేనా? వెళ్ళి చూద్దాం. బాగా ఏడ్ చేస్తున్నావు ఇక్కడ. ఆడుకుంటున్నావేట. చూసారా ఇక్కడేమో సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు మా బావ ఫోన్ లో. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు. మేము అక్కడ ఉంటే ఇక్కడేం చేస్తున్నాం మరి నువ్వు? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అచ్చం మిరపకాయలు లెక్క కనబడుతున్నాయి. ఏటో తెలియదు నాకు. మరి మిరపకాయలు లెక్క ఉన్నాయి, భలే కనబడుతున్నాయి. ఇది మొత్తం ఉన్నాయి బామరది కదా. ఇక్కడ రాదు బావ, పైకి బావా. ముందు చూద్దాం, ముందు చెక్ చేయి. రాదు బావా. స్వామి చెప్పిన మాట విను. రాదు. వస్తుంది 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 బావో వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, మనం సుమారుగాను 2-2.5 దగ్గర 3 గంటల సేపు తీసినటువంటి పాలు ఏమొచ్చేసి ఇదిగో ఈ మాత్రం అయ్యాయండి. ఇప్పుడైతే మరిగించేద్దాము. ఈ పాలు ఇలా మరిగించాలి. మనం తీసినటువంటి పాలు ఏమొచ్చేసి మరగబెడుతున్నామండి. లక్క తయారవుతుందా? లక్క మైనంగ్ అంటారు, అది మన భాషతో మైనంగ్. మైనంగ్ అంటారా? మైనం మైనం మైనం. ఇట్లా బాగా మరగబెట్టి తేనెతో కూడా తీస్తారు కదా మైనం కదా. జుంటి తేనెతో. జుంటి తేనె తీస్తారా? పాలు అంటే పాలలాగా అవుతున్నాయి కదా, తాగే పాలలాగా. చికెన్ కాదు నది సిలేనది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చిక్కబడుతుంది కదా బావా. తక్కువ వస్తుంది ఏం బావా, చిన్నది అవుతుంది కదా. అంతది మరి ఇప్పుడు ఎక్కడ చేస్తాం. ఈ సీజన్ లో రాదు అది పాలు. చలికాలంలో, వేసవి కాలంలో వస్తుంది. మనం చూడు ఇంతవరకు తీసాం కదా పాలు. అది వేసవి కాలం అయితే ఎక్కువ రావాల్సింది, లీటర్ దగ్గర రావాల్సిందే. చెట్లకు తిరిగే అవసరం కూడా లేదు అప్పుడు. ఒక 4-5 చెట్లు చాలు. చలికాలం కాబట్టి రాలేదు. లీటర్ చాలు మనకి, సరిపోవలసింది. ఎలా చేస్తావు ఇప్పుడు? చూడు వేడుగుంది. ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా చేయాలండి. ఇది కత్తికి కామ, ఈ లక్క. అది మొత్తం పాలు ఇలాగ అయింది కదా. ఇది మొత్తం పాలే మరిగిపోయి అలాగ అయింది. భలేగా అయింది బా. ఇలాగైపోయింది అనమాట. ఇలాగైపోద్ది. ఏంటి బావా వేడి లేదా నీకు? అయిపోయిందా? అయిపోయింది. అంతేనా? అంతే. కనం ఉంది, కనం పెడదామా? అదంతా గట్టిగా అవుతుంది కదా. ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడు గట్టిగా అవుతుంది అనమాట. చూపించగలవు ఒకసారి ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అయితే తయారైందండి. మనం పాలు తీసాం కదా, అదే పాలు ఇప్పుడు మరిగించిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇది మేము అమ్ముకోవాలన్నా కానీ 300 రూపాయలు వస్తుంది.
ఈ లక్కతోనే మనము ఆ కత్తి కమ్మ ఏది బాగా ఒకసారి చూపించు. ఈ కత్తి కమ్మ ఏమొచ్చేసి ఏ కత్తికి వేస్తాం మమ్మల్ని? ఈ కత్తికి ఏమొచ్చేసి ఇక్కడ ఈ కామ దగ్గర వేస్తాం అనమాట మేము. ఇది మామూలుగా వేస్తే ఊడిపోతుంది ఈ కత్తి. ఇది కత్తి ఊడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్ ఉండాలంటే గనక ఇలాంటి దాంతోనే మేము కత్తి వేడి చేస్తాము. వేడి చేసిన తర్వాత గట్టిగా పట్టేస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్, ఇది ఎవరైనా అనుకోవచ్చు ఇంత చిన్నదానికి 300 ఇవ్వాలనేసి. దాదాపుగా 3 గంటల సేపు పాలు తీస్తే ఇంతది తయారైంది. అది కూడా బావా 3 గంటల సేపు అంటే మనం అందరము, నువ్వు, నేను, బామ్మర్ది, బావా అంటే ఐదుగురు స్మరగండి, 5గురు కష్టం ఈ మాత్రం వచ్చిందంట. 3-4 గంటలు, ఇప్పటికి 4-5 గంటలు అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడైతే కత్తి ఇక్కడ వేస్తాం. కత్తి కామ ఇప్పుడు తయారు చేస్తున్నాం. కత్తి వేయడానికి కామ ఈ విధంగా చేస్తామండి మేము కత్తి వేయడానికి. ఇప్పుడైతే ఈ కత్తి కామ ఎలాగుందో, ఈ కత్తి ఎలాగుందో దీనికి కూడా అలాగే వేస్తాము. ఒక కత్తి మేము చేసి చూపిస్తాం మీకు. చెయ్యి కాలిపోతుంది. ఈ విధంగా అయితే మనము అగ్గి దగ్గర పెట్టి వేడి చేసుకోవాలా. బాగా అది రెడ్గా వేడి అవ్వాలన్నమాట. అయిన తర్వాత మనకు కర్ర దగ్గర దిగుతుంది. త్వరగా కూరకలెట్టిస్తాం. అలాగున్నది మరి ఇది కట్టకూడదు. ఫ్రెండ్స్ చూడండి, సగానికి అయితే దిగిందండి. ఇది కాలింది కదా. అలాగని నింపులు చేస్తా పైన. వేడి వేడిగా ఉందా? నీట్గా తీయండి, చేతులు కాలిపోతాయి. కాలిపోతావులే. ఇగో నా మీద మళ్ళీ మాట్లాడడానికి కాలిపోయింది మా అన్న కాల్చాడని సా. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది. టవల్ తీయని చూపించు ఒకసారి. అయ్యో మనకి అలాగైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి లక్క వేసుకోవాలా. చూసారు కదండి, మనకైతే మొత్తానికి కామకైతే జగలో ఒకసారి అందించి ఒకసారి ఇగో మనకైతే హోల్ అయితే చేసాము. కొంచెం టైం పట్టింది. ఈ ఏంటంటే కామ కొంచెం పచ్చిది కాబట్టి హోల్ చేయడానికి కొంచెం టైం పట్టింది, దానివల్ల కొంచెం లేట్ అయింది. మనకైతే ఇప్పుడు మనం పాలతో తీసి మరగబెట్టి లక్క చేసాం కదా, ఈ లక్కనకైతే మనము చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాము. చాలా గట్టిగా అయితే మనకు అయిపోయింది. ఇది జిగురు టైప్లో చాలా గట్టిగా ఉంది. దానికి హోల్కి సరిపోవడం అంతా కోసుకోవాలి మనం, ఎక్కువ తీసుకోకూడదు. బాగా చూడు, సరిపోద్దా? సరిపోద్దులే, ఇగో ఇంత చాలు మనకి. సరిపోద్దా? ఇంత చూడు, సరిపోద్ది కదా, ఇంత చాలు కదా లెక్క. చూసారు కదా, మనం ఇంత అయితే తీసుకున్నాము. ఇగో ఈ హోల్కి సరిపోయినంత. మనకి ఏంటంటే కత్తి మనకి హీట్ చేయబోతున్నాం. అక్కడ ఆల్రెడీ హీట్ అవుతుంది. అది తీసుకొచ్చి మనము ఇక్కడైతే దీనికి లక్క వేయబోతున్నాము. మీకు ఫ్రెండ్స్, మనమైతే ఈ లక్కని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, దాన్ని అయితే మనము హోల్ చేసాం కదా, హోల్ లోపల మనము దీనికి ఇలాగా పెట్టుకోవాలా. ఇలా చిన్న చిన్న ముక్క పెట్టుకుని హోల్ లోపల అయితే మనము ఇలాగా జిగురులాగా మనకైతే గట్టిగా చేతులు అంటుకుపోతున్నాయి. ఇగో చూడండి ఒకసారి, పెరిగే టైప్లో అనమాట. చాలా గట్టిగా అయిపోయింది. సరిపోద్ది బా, సరిపోద్ది. ఇగో చూసారా, హోల్ని అయితే మనం క్లోజ్ చేసుకున్నాం ఇలాగా లక్కతోని. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే హీట్ చేసాం కదా మన కత్తి, ఒకసారి చూడండి అని ఇలా దించి ఒకసారి దీని మీదకి చూడు, ఎటుపక్క ఉందో, ఇటుపక్క అటుపక్క, అలాగా మెల్లగా. అంతుందా? టైం మనకి కరెక్ట్గా 6 అవుతుంది, 6-8 నిమిషాలు అవుతుంది. 6-8 నిమిషాలు అవుతుందండి. ఉన్నది కింద నుండి
నీళ్ళు కొద్దిగా ఉన్నాయా? ఇది వాటర్ పట్టలేదు. ఫ్రెండ్స్ ఈ విధంగా నీళ్ళు ఎందుకు పోస్తారంటే హీట్ ఎక్కిపోయి ఉంటుంది కదా, అది గట్టి పడ్డానికండి. తిప్పు పోయడానికి అవ్వట్లేదు. చూసారు కదండి, మనం లక్క అయితే ఈ కత్తికి చూపించాం కదా మీకు. ఈ లక్క అయితే మనం వేస్తాము మైనం. ఇగో లక్క ఇలా పెట్టి కత్తికి అయితే ఇలా ప్యాక్ చేస్తాము. ఇదిగో దీన్ని అయితే మనకి ఏంటంటే ఇంత ఇలా గట్టిగా పట్టుకొని ఇగో ఇంత లాగుతున్నాను, అయినా సరే రావట్లేదు. అంత గట్టిగా అయితే మనకి పట్టింది ఇక్కడ లక్క. మేము అందుకే ఎక్కువ శాతము ఈ గగడాలకి అయితే మనం లక్క ఇదే వేసుకుంటాం అనమాట. ఆ చెట్టు యొక్క బిరడు మీకు చూపించాం కదా, ఇంత గట్టిగా పట్టింది. చూసారా, ఫెవికేక్ అయితే మనకి ఎలా పడుతుందో అలా గట్టిగా పట్టింది. చూసారు కదా, దీనికైతే ఇంకా శుభ్రంగా చేసుకోవాలి. ఇంకా ఆ కత్తి కూడా చూపించు. మీకు చూసారు కదా, ఈ కత్తి ఉంది కదా, ఈ కత్తి టైప్లోనే మనకి దీనికి ఈ పై పైన చెక్కేయాలన్నమాట నీట్గా. ఈ కర్ర ఒక సైజు తగ్గించాల కత్తికి తగ్గట్టుగానే. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే చిన్నది చేదుగా ఉంటుంది. ఈ కాయలు ఇంతే చిన్న చేదుగా అనిపిస్తుంది అంతే. ఫ్రెండ్స్ మీరైతే తినలేరు యాక్చువల్లీ, ఎందుకంటే చేదుగా ఉంటుంది. ఇది మాకు ఇష్టమైనటువంటి ఫుడ్ అనమాట. ఇక్కడ అగ్గి మాత్రం దంచేస్తుంది బాగా నాకు. బుధవారం కూర్చోం చేదుగా ఉంటుంది అన్నా సరే మేము, ఎందుకంటే తినేది కాబట్టి తింటాం. అదే తినంది అయితే తీపిగా ఉన్నది కూడా తినం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము యాక్చువల్గా అడ్డకాయలకి రాలేదు. మేము ఒక లక్క చెట్టు నుంచి పాలు తీసి ఆ పాలు ఏ విధంగా లక్కగా మార్చాలి, ఆ లక్క దేనికి ఉపయోగిస్తారు అనేసి చూపించడానికి వచ్చాం. కాకపోతే అనుకోకుండా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇవి తెచ్చి సరదాగా కాల్చి తింటున్నాం. ఆ పని అయ్యేసరికి కంపల్సరిగా దీనికి సపరేట్గా వీడియో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. అడ్డపిక్కల కోసం సపరేట్ వీడియో అయితే చూపిస్తాము. మరో నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.